సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. వేణుస్వామికి మౌత్ పబ్లిసిటీ ఉంటది. నా దగ్గరకు వచ్చే క్లయింటేలు నేను నేను మీకు ఒక ప్రిడిక్షన్ చెప్పినా జరిగింది అంటే మీరు 10 మందికి చెప్తారు. మౌత్ టాక్ ఉంటుంది. బట్ జనాల్లోకి వచ్చి మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఉదాహరణ, నాకు హిందూ మతం అంటే పిచ్చి అనుకుందాం. అందరిలాగా నేను జెండా పట్టుకొని రోడ్డు మీదకి అయితే రాలేను కదా. సో నాలాగా చాలా మంది రారు. సో వేణుస్వామిని విమర్శిస్తే వేణుస్వామి కోసం కొట్లాడడానికి 100 మందిలో 99 మంది రారు. ఎవడో ఒకటి కామెంట్ పెట్టొచ్చు నాకు పాజిటివ్ గా. 99 మంది రాలేదు కదా అని వేణుస్వామి వెనకాల ఎవరు లేడు అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. సో వేణుస్వామి ఆ బిల్డప్ చేసుకోవడానికి, వేణుస్వామి ఆ క్లయింటేల్ క్రియేట్ చేసుకోవడానికి వేణుస్వామి ఓన్ గా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక స్ట్రాటజీ ఇది. వేణుస్వామి ఖచ్చితంగా తన బ్రాండ్ తానే ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం స్టార్ట్ చేసిన. రెండోది, నేను ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తుల జీవితాల జోలికి వెళ్ళడం లేదు. నేను అందరు కూడా రోడ్డు మీద దుకాణం పెట్టిన గురించే మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది ఎవరైతే ఆన్ రోడ్డు సమాజంలో బ్రతుకుతున్న సెలబ్రిటీలు ఉన్నారో, ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి వ్యవహారం నడిపిస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ కూడా నేను ప్రైవేట్ జనాల గురించి మాట్లాడను. కానీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అవ్వచ్చు, పర్సనాలిటీస్ అవ్వచ్చు, బట్ వాళ్ళ వ్యక్తిగత జీవితం మాట్లాడే హక్కు ఎక్కడది మళ్ళీ? ఆర్టికల్ 19 ఇప్పుడు ఎట్లయితే నన్ను ట్రోల్ చేయడానికి, ఎట్లయితే నన్ను సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వేసుకోవడానికి జనాలకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో నాకు కూడా గదే పర్మిషన్ ఇచ్చింది. ముందు మీరు కదా రాయేసింది. ఎవరు? నేను రాయలే. నేను ఇక్కడ ప్రిడిక్షన్ చెప్తున్నా. నేను అందరి గురించి చెప్పట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పినవి నిజాలు అవుతున్నాయా లేవా అనేది చెక్ చేయాలి తప్ప, నా పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ చూడాలి తప్ప, వేణుస్వామి చెప్పింది, వేణుస్వామి ఒక మ్యారేజ్ విడిపోతారు అని, వేణుస్వామి అక్కడ వాళ్ళు విడిపోవాలి అని చెప్పట్లేదు. వేణుస్వామి కోరుకున్నది వాళ్ళు విడిపోకుండా ఉండాలి అని చెప్పిండు. అలర్ట్ చేస్తున్నారా? అలర్ట్ చేస్తున్నా. అలర్ట్ చేస్తుంటే మీరు పట్టించుకోకపోతే మేము మూర్ఖత్వం. దానికి నేను చేయగలుగుతాం ఎంతసేపు? ఇప్పుడు కోడిగుడ్డు మీద వెంట్రుకలు లాగాలనే ప్రయత్నం కాకపోతే వేణుస్వామి చెప్పింది జరిగింది అంటే ఇది వినొచ్చు కదా. ఇప్పుడు డాక్టర్ ఉదాహరణ, లివర్ క్యాన్సర్ ఉన్నోనికి, లివర్ సిరోసిస్ ఉన్నోనికి మందు తాగొద్దు అంటారు. అప్పుడు నేను మందు తాగితే డాక్టర్ కోపము, నేను మందు రాయల్ స్టాక్ తాగుతున్నా అని డాక్టర్ కావాలని చెప్తున్నాడు, డాక్టర్ మందు తాగడు కాబట్టి చెప్తున్నాడు అనుకుంటే నీ కర్మ. డాక్టర్ ఎందుకు చెప్పిండు? నీకు లివర్ సిరోసిస్ వచ్చింది, చచ్చిపోతావరా బాబు, మందు తాగరా అని చెప్పిండు. అట్లనే వేణుస్వామి కూడా, అమ్మ మీ షష్టాష్టకాలు అయినాయి, మీ ఇద్దరు విడిపోతారు, పెళ్లి చేసుకోకండి అని చెప్పిండు. సమంత నాగచైతన్య గురించి చెప్పినప్పుడు కింద 4200 కామెంట్స్, బండ బూతులు, అమ్మ నా బూతులు. కట్ చేస్తే డివోర్స్ తీసుకున్న గంట సేపటికి మొత్తం డిలీట్ చేసుకున్నారు కామెంట్లు. సో సక్సెస్ రేట్ ఉంది కదా. ప్రభాస్ పెళ్లి గురించి కూడా మీరు ఏదో చెప్పారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే, నేను యాక్చువల్ గా మాట్లాడింది ప్రభాస్ ఆరోగ్యం గురించి, పెళ్లి గురించి. ప్రభాస్ సినిమాల గురించి నేను మాట్లాడలే. మినిమం గ్యారంటీ ఉన్న హీరో సినిమా తీస్తే నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నన్ను మొన్న సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రోల్ చేసారు. వాస్తవంగా సలారు బ్రేక్ ఈవెన్ కాలే, 130 కోట్లు మైనస్ సినిమా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు బయటకు వచ్చి మేము సక్సెస్ రేట్ లో ఉన్నామని కేక్ కట్ చేసేసి హంగామా చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు, ఇంక్లూడింగ్ ప్రభాస్ గారికి కూడా సినిమా ఫెయిల్యూర్ అని తెలుసు. సినిమా ఫెయిల్యూర్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ చూసిరు, ప్లస్ 130 కోట్లు మైనస్ అయినప్పుడు దాన్ని ఫెయిల్యూరే అంటారు. జనాలు ఎంత డబ్బు కొట్టినా సినిమా ఫెయిల్యూర్ అంటారు. ఇక్కడ నేను ప్రభాస్ సినిమాలు పాస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అనే వాటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే అసలు పాస్ అంటే 100 రోజులు నడవాలి సినిమా. నా దృష్టిలో 175 రోజులు, 100 రోజులు, 150 రోజులు అనేది నాకు తెలిసిన సక్సెస్ రేటు. ఇట్లా ఈ 2 వారాల సినిమా నడిస్తే సక్సెస్ రేట్ నాకు తెలియదు. నేను వాటిని తీసుకోను. సరే డబ్బులు వస్తే సక్సెస్ ఓకే. ఇంకోటి, సక్సెస్ తో నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా, ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదు, ప్రభాస్ కు పెళ్లి కాదు. ఎందుకు కాదు అని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఫ్యామిలీ మీద ఉంది. ఎందుకు సక్సెస్ కావట్లేదు? అసలు ప్రభాస్ సినిమాలో ఎందుకు డాన్స్ చేయట్లేదు? మిర్చి సినిమాలో చేసినట్టు మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వస్తావా, ఎందుకు డాన్స్ చేస్తలేడు? ఛత్రపతిలో కనుక కాలు లేపి ఈ పోర్టు ఏరియాకి ఎవడన్నా వస్తే వాని అంత చూస్తా అని కోటా శ్రీనివాసరావు దగ్గర కాలు పెట్టినట్టు ప్రభాస్ ఎందుకు పెడతలేడు? ఇవి నా ప్రశ్నలు. ఒక ఫ్యాన్ గా నేనే అడుగుతున్నా, ప్రభాస్ గారు నేను మీ నుండి ఇట్లాంటి డ్యాన్స్ చూద్దాం అనుకుంటున్నా, ఇట్లాంటివి చూద్దాం అనుకుంటున్నా. సీజీలో కాకుండా ప్రభాస్ గారిని రియల్ గా స్క్రీన్ మీద చూడాలనేది నా కోరిక. మేము ఇట్లనే చూస్తామంటే మీ కర్మ. నేనైతే నేను బాధపడుతున్నా ఏంటి అంటే, ఆయన బాగుపడాలి, ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నా. మొన్న కృష్ణంరాజు గారి వైఫ్ సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చి వేణుస్వామి గారు ఎవరో ఆయన వచ్చి చెప్తుడు, నాకు చాలా బాధ అనిపించింది అన్నాడు. అంటే అమ్మ, కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి వస్తుందో రాదో అని చెప్పి వేణుస్వామి గారిని సంప్రదించిన మీకు వేణుస్వామి గుర్తులేకపోతే ప్రభాస్ గారి జాతకం చెప్పించుకున్నటువంటి వాళ్ళ గురించి మీకెట్ట తెలుస్తుంది? కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి వస్తుందా రాదా అని నన్ను కన్సల్ట్ చేసినటువంటి మీకే నేను గుర్తులేకపోతే, మీకే గుర్తులేకపోతే, గవర్నర్ గిరి రాదని చెప్పిన నేనే మీకు గుర్తులేకపోతే,
ప్రభాస్ కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి రాదు అని చెప్పిన వేణుస్వామి మీకు గుర్తు లేకపోతే ప్రభాస్ గారి జాతకం చెప్పించుకున్న వాళ్ళు మీకెట తెలుస్తారు? నన్ను చాలా మంది సంప్రదిస్తారు, అందరూ రోడ్డు మీదకి వచ్చి నేను వేణుస్వామిని కలిసిన అని చెప్పుకోరు. కానీ ప్రభాస్ జాతకం ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కుటుంబ సభ్యులకు అనలే ఆమె, వాళ్ళ అమ్మగారికి అన్నది. మరి వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చిందో రాలేదో ఈమెకెందుకు తెలుస్తుంది? వాళ్ళ అమ్మగారికి తెలియదు. మీరు అమ్మ కాదండి, మీరు పెద్దమ్మ. అవును, పెద్దమ్మ. మీరు అమ్మగారు కాదు, మీరు పెద్దమ్మ. రెండోది, మీరు ఎట్లాగైతే వేణుస్వామిని మర్చిపోయిందో సంప్రదించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర నుండి వచ్చి నన్ను క్లయింట్ కన్సల్ట్ చేసిన వాళ్ళ గురించి నేను చెప్పుకోలే కదా.